Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ నిన్నటి నుంచి ఎప్పుడైతే కోర్టు జడ్జిమెంట్స్కి సంబంధించి ఒక కన్ఫర్మేషన్ వచ్చిందో అది వచ్చినప్పటి నుంచి చాలా మంది స్టూడెంట్స్ మాకు నంబర్ ఆఫ్ టైమ్స్ మెసేజెస్ పెట్టడం జరిగింది. యూ కెన్ లుక్ ఇన్ టు దిస్ అన్విల్లింగ్నెస్ని సబ్మిట్ చేయండి అని చెప్పేసి. యూజువల్గా మనం చూస్తే 2017 నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ ఒక 108 పోస్ట్స్ వరకు అది బ్యాక్లాగో క్యారీ ఫార్వర్డ్ లాగో వెళ్ళిపోవడం జరిగింది. అండ్ సేమ్ అలాగే 2019 నోటిఫికేషన్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 53 పోస్ట్స్ ఫిల్అప్ అవ్వకుండా అది బ్యాక్లాగ్ లాగానే ఉండిపోయింది. సో మేబీ అప్పుడు ఇంత టెక్నాలజీయో లేకపోతే ఇంత అవేర్‌నెస్ లేకపోవడమో, మేబీ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇలా జరిగాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండటానికి చేస్తే కనీసం చాలా మంది లైఫ్ సెట్ అవుతది. చాలా మందికి బెనిఫిట్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి మాకు వీడియో చేసినప్పుడు, మాకు మెసేజెస్ పెట్టినప్పుడు సో మేమిద్దరం దాని ఇనిషియేషన్ తీసుకొని అట్‌లీస్ట్ కొంతమందికైనా లబ్ధి జరిగితే బావుంటుంది అన్న ఉద్దేశ్యంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో బేసికల్‌గా మనం ఇప్పుడు చూస్తే దిస్ ఇస్ ద వెబ్ నోట్ ఆఫ్ ద ఏపీపీఎస్సీ. మీరు ఏపీపీఎస్సీ వెబ్ నోట్ చూడొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే సో దే హావ్ గివెన్ అ థింగ్ సంథింగ్. సో ఇలాంటిది ఒక రెఫరెన్స్ థింగ్స్ ఇచ్చారు. సో మీకు ఏ పోస్ట్స్ మీకు ఇష్టం లేదు, దాంట్లో మీరు చేరడానికి ఇష్టపడట్లేదో అన్‌విల్లింగ్‌నెస్‌ని మీరు రాసి, ఫోటో తీసి దాన్ని ఏపీపీఎస్సీ ఈమెయిల్ ఐడీకి సెండ్ చేయాలి. సో యూజువల్‌గా నేను అనుకునేదేంటంటే కొంతమందికి ఇష్టం లేకపోయినా సో ఆ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దానిపైన ఫిలప్ చేసి దాన్ని మళ్ళీ ఫోటో తీసి మళ్ళీ మెయిల్ పెట్టడం అనేది ఇవాల్టి రేపు రోజుల్లో మేబీ ఒక లేజీనెసో లేకపోతే నెగ్లిజెన్స్ వల్ల కూడా దాన్ని మేబీ వదిలేద్దాంలే ఏదైతే అదైతది అనే ఫీలింగ్ ఉండొచ్చు కొంతమందికైనా. బట్ ఈ వీడియో లేకపోతే ఈ వేదిక ద్వారా మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంతో మంది అహర్నిశలు కష్టపడి చాలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్టేజ్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు రీచ్ అయ్యారు. ఇంతవరకు రీచ్ అయిపోయిన తర్వాత జస్ట్ 1 మార్కో, 2 మార్కుల ద్వారా మిస్ అయిపోయి అది కూడా ఎవరికీ రాకుండా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్‌కి క్యారీ ఫార్వర్డ్ అయిందంటే దానంతట దుఃఖం కానీ, బాధ గాని ఇంకేది ఉండదు. సో కాబట్టి మీరు మీ అన్‌విల్లింగ్‌నెస్‌ని సబ్మిట్ చేస్తారు అని చెప్పి చెప్తున్నాను. అండ్ మిగతాది జగదీష్ సార్ మాట్లాడతారు. సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, మనకి స్టూడెంట్సే ఒకరిద్దరు కాల్ చేయటం అండ్ రోహిత్ సార్కి మెసేజెస్ పెట్టడం చేశారు. నిన్న మనకు అంటే 1 జనవరి ఏపీపీఎస్సీ వెబ్ నోట్ ఇచ్చి మనకేంటి నాన్ విల్లింగ్ ఫామ్స్ ఇచ్చింది. సరే, ఇంతకుముందు నోటిఫికేషన్స్లో మేబీ మనకు 12లో కానీ 17 ఆ టైంలో మేబీ ఉండకపోవచ్చు. దెర్ ఇస్ సచ్ ఏంటి ఆప్షన్, నాన్ విల్లింగ్ ఫామ్ అనే ఆప్షన్ అక్కడ లేకపోవచ్చు. కాబట్టి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ పెరిగిపోయాయి. చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా పాపం ఉద్యోగాలు రాకుండా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరిగింది. ఇక్కడ నేను చెప్పేదేంటంటే మీకు ఈ ప్రాసెస్ సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఆల్రెడీ. పీడీఎఫ్ ఉంటుంది, డౌన్‌లోడ్ చేసుకొని ఏఏ పోస్ట్ కోడ్స్ ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ 8 మనకి గెస్టెడ్, మీకు ఐడియా ఉంది. ఎగ్జిక్యూటివ్, నాట్ గెస్టెడ్, ఎగ్జిక్యూటివ్. ఓకే. ఎగ్జిక్యూటివ్‌లో కొన్ని గెస్టెడ్ ఉన్నాయి. తర్వాత అన్నీ మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. ఓకే. మనం ఆల్రెడీ పేపర్‌లలో వస్తుంది. పోస్ట్ ప్రిఫరెన్సెస్ మళ్ళీ ఇచ్చే అవకాశం ఉందని. ఇన్‌కేస్ ఇస్తే గనక గత వీడియో ఒకటుంది. దాన్ని ఒకసారి మీరు చూడండి. దాన్ని బట్టి ఏమైనా వీలుంటే ఫాలో అవ్వండి. ఇక్కడ నా కానీ రోహిత్ సార్‌ది కానీ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే అదే, మనం పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసి మన ఆప్షన్స్ ఈ అబ్బాయి ఎవరో ఏఎస్ఓ వచ్చింది. అబ్బాయి పాపం చాలా గ్రేట్ అండి. డౌన్‌లోడ్ చేసుకొని తన ఆప్షన్స్, తన నాట్ విల్లింగ్ ఆప్షన్స్ పెట్టి మళ్ళీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్@gmail.comకి పంపించి ఏదో ఈరోజే 4:00 పంపించి మాలాంటి వాళ్ళని కూడా అలర్ట్ చేశాడు. చెప్పండి సార్ ఒకసారి అని. ఓకే. ఇది గమనించండి. ఒక 1 ఆర్ 2 నా అనుభవాలను చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2012లో నాకప్పుడు అదే 25, 26 ఆ టైంలో ఉంది. జాబ్ ఆల్రెడీ వచ్చేసింది. 2008లో నాకు జాబ్ వచ్చింది. ఆ టైంలో రాసిన జాబ్స్ చాలా వచ్చాయి. కొన్నిటికి వెళ్ళలేదు, కొన్నిటికి వెళ్ళాను. అలా జరిగింది. నేను 1 ఆర్ 2 మిస్టేక్స్ చేశాను. సో, ఆ 2012లో నాకు 2011లో సీజీఎల్ ఇంటర్వ్యూకెళ్ళాను. వెళ్ళాక జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ వస్తే గనుక జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే అప్పటికే నా బేసిక్ ఎక్కువగా ఉంది. మంచి జాబు, హైదరాబాద్‌లో జాబు, హ్యాపీ లైఫ్ అని. మళ్ళీ రాస్తే మళ్ళీ ఈసారి ఇంటర్వ్యూకి రాలేదు, కానీ ఏమైంది, వెళ్ళాను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్ళాను. ఎక్కడ చెన్నైలో సీజీఎల్ అదే వాళ్ళ ఇదేమి భవనంలో జరుగుతుంది ఇంటర్వ్యూ. అది ఇంటర్వ్యూ కాదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్. వెళ్ళేటప్పటికి కింద మా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళాలి లోపలికి వెరిఫికేషన్‌కి. ఒక గంట ముందు వెళ్ళి కూర్చుంటే ఒక అబ్బాయి, విజయనగరం అబ్బాయి దిగాడు. నా మీద 1 ఇయర్, 2 ఇయర్స్ పెద్దోడు. "ఏం చేస్తున్నావు అన్నా" అంటే చెప్పాడు. నేను ఇలా చేస్తున్నాను జాబ్, ఇలా వచ్చింది, ఇలా చేస్తున్నా జాబ్ అంటే నాకైతే అనేసాడు, "ఏటన్నా ఏటనుకుంటున్నావు నువ్వు? మీలాంటోళ్ళు ఇలాగ రావడం వల్లే మాకు జాబ్స్ పోతున్నాయి. ఓకే. అయినా నీ జాబ్ మంచి జాబు, బేసిక్ ఎక్కువగా ఉంది." అప్పుడు నాకు 180 ఉంది నా బేసిక్. ఒకవేళ నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్ళి ఆడిటర్ జాయిన్ అయితే కనుక గ్రేడ్ పే 2800 ఉండేది. లేదా 2600, 2400 ఉండేది గ్రేడ్ పే. అంటే ఏదేమైనా సరే నేను హెచ్ఆర్ఏలో ఉన్నాను. నాకు హెచ్ఆర్ఏ వస్తుందో రాదో తెలీదు. ఎనీహౌ నా సాలరీతో కంపేర్ చేస్తే తక్కువగా ఉండేది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్ ఇది. స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఇది.
ఆలోచించాను. పాపం ఇంత బాధపడుతున్నాడు. మనం వెళ్ళినా ప్రయోజనం లేదు. అంటే ఒకేళ అది గనక మనం జాయిన్ అవుతామో లేదో తెలీదు. అని చెప్పి ఇంక వదిలేసి మెరీనా బీచ్‌కెళ్ళిపోయాను. మేబీ ఆ అబ్బాయికి జాబ్ వచ్చుండొచ్చు అనుకుంటున్నా ఆ అన్నకి. మరి తర్వాత కాంటాక్ట్స్ లేవు. ఇప్పటిలాగా అంత మొబైల్ కమ్యూనికేషన్స్ ఏమి పెద్దగా లేవు కదండీ. అలా జరిగింది. సో, అక్కడ కొంచెం హ్యాపీ. ఓకే. నేను తర్వాత ఎస్‌బీఐ జాబ్ ఒకటి ఇలాగే వెళ్ళి నేను జాయిన్ అవ్వలేదు. అది నేను చేసిన చాలా పెద్ద తప్పు. బట్ ఇది ఏ జాబు? ఈ సీజీఎల్ ద్వారా ఏదైతే ఎళ్ళానో వదిలేసాను. చాలా హ్యాపీ అండి. ఈరోజు కూడా ఒక అబ్బాయి తన స్టేటస్‌లలో పెట్టాడు. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా నేను గ్రూప్ 2లో ఈ సర్వీసెస్ తప్ప మిగతా సర్వీసెస్ ఏమొచ్చినా జాయిన్ అవ్వను. బికాస్ ఆల్రెడీ ఐయామ్ సెలెక్టెడ్ ఫర్ ఏఎస్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సో అండ్ సో నోటిఫికేషన్ అని పెట్టాడు. ఓకే. ఇప్పుడు రెండో సందర్భం ఏంటంటే నా స్టూడెంట్ కమ్ చుట్టమే కొంచెం దగ్గర చుట్టం ఒక అమ్మాయి ఉంది. భర్త చనిపోయినారు. ఇబ్బందుల్లో ఉంది. ఇంకో స్టూడెంట్ కాదు ఇతను. స్టూడెంట్ కాదు. స్టిల్ చాలా కష్టపడి పైకొచ్చాడు. దూరం చుట్టమే. ఈ బి అనే అబ్బాయి ఏం చేశాడంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్‌లో ఉన్నాడు. మేబీ ఇన్‌కమ్ టాక్సో లేకపోతే జీఎస్టీయో లేకపోతే మేబీ ఆడిట్ ఆఫీసరో ఏదో మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అంటే గ్రూప్ ఏ పోస్ట్‌కి దగ్గరలో ఉన్నాడు. సీజీఎల్ ద్వారా రిక్రూట్ అయ్యి నెక్స్ట్ ప్రమోషన్స్‌లో ఉన్నాడు. మంచి జాబే. కానీ లాస్ట్ టైమ్ వెన్ ఏపీ రిలీజ్డ్ ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ పోస్ట్ రిలీజ్ చేసింది. అటెండ్ అయ్యాడు. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కూడా అటెండ్ అయ్యాడు. అంటే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయ్యాక ఏమవుతుందంటే దానికి ఆహ్, వాళ్ళు అపాయింట్‌మెంట్ ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు. అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చేస్తారు. ఈయన జాయిన్ అవ్వలే. సరే అది ఆయన రైట్. జాయిన్ అవ్వాలా, అవ్వకపోవడం అనేది అబ్సల్యూట్‌గా అతని రైట్ కాదనట్లేదు కానీ, ప్రాపర్ ఛానెల్‌లోనే ఉండొచ్చు. ఎన్ఓసీస్ అవి పెట్టి వెళ్ళుండొచ్చు. అంతా బానే ఉండొచ్చు కాదనట్లేదు కానీ, కాకపోతే ఆయన జాయిన్ అవ్వకపోవడం ఏంటంటే, సేమ్ దాని నెక్స్ట్ ఉన్న పాపం యాస్పిరెంట్ ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రిపేర్ అవుతూ, అది చేస్తూ, ఇది చేస్తూ ఆర్థిక ఇబ్బందులు, ఏమో అన్ని మానసిక సంక్షోభాలు ఇలా అన్నీ ఉంటాయి కదండీ ఇబ్బందులు. నెక్స్ట్ యాస్పిరెంట్ చాలా సఫర్ అయ్యి ఒకరోజైతే ఎవరికో ఫోన్ చేసి ఆ ఏడుపు, ఆ ఆడియో నా చెవిన పడ్డది. అరే! ఏం చేస్తాం ఇక్కడ ఈళ్ళు బాధ. ఆహ్, వాళ్ళు చుట్టాలే, వీళ్ళు చుట్టాలే. దూరం అంత క్లోజ్ ఏం కాదు. స్టిల్ ఒకరి వల్ల ఒకరు ఏమయ్యారు ఇక్కడ చాలా సఫర్ అయ్యారు. ఇంత సఫర్ అవ్వడం అవసరమా చెప్పండి? ఇంత సఫర్ చేయడం కూడా అవసరమా? ఓకే. ఆ అబ్బాయి సో కాల్డ్ గ్రూప్ ఏ పోస్ట్‌లో ఏదైతే ఉన్నాడో ఆ అబ్బాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రావడానికి అంత అదే ఎండోమెంట్ ఏదో గ్రేడ్ 3 పోస్ట్‌కి రావాలని అంత ఇంట్రెస్ట్ చూపెట్టినప్పుడు జాయిన్ అవ్వలేదు. మీకు అర్థమైందా? ఇక్కడ సమస్య ఏంటంటే, ఆల్రెడీ ఆ రేంజ్‌లో ఉన్నవాళ్ళు ఇక్కడ దానికన్నా తక్కువ స్థాయి జాబ్స్ సింపుల్‌గా కొట్టేస్తారు. చాలా ఈజీ. చాలా ఇంటెలిజెంట్ అయి ఉంటారు. హార్డ్ వర్క్ అయి ఉంటారు. ఎన్నో సంవత్సరాలు కృషి ఉంటది వాళ్ళకి. కాబట్టి వచ్చే అవకాశం ఉంది. ఇది కొట్టి తర్వాత పేపర్‌లో 10 సార్లు ఈ జాబ్ వచ్చింది, ఆ జాబ్ వచ్చిందని పడి, ఇది కొంతమేర తర్వాత ఉన్న వాళ్ళకి ఇబ్బందండి. అంటే వాళ్ళకి ఉద్యోగం రాక చాలా సఫర్ అయ్యి, చాలా బాధపడి ఓకే. ఇది చాలా దారుణమైన పరిస్థితిగా ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా ఫస్ట్ నా హంబుల్ రిక్వెస్ట్ వాళ్ళు చాలా కష్టపడి వచ్చుంటారు. నో డౌట్స్. నేను కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు కాదు ఆ ఏజ్‌లో యూత్‌లో ఉన్నప్పుడు అంటే ఆ 17, 20 చాలా కష్టాలు అంటే సినిమా కష్టాలు అంటాం కదా! అలాంటి కష్టాలు పడి వచ్చాం. అలాగని ఇంకా మనం రాసేస్తే గ్రూప్ 4 వస్తది. పంచాయత్ సెక్రటరీ అవి ఇవి వస్తాయి. రాకుండా ఎందుకుంటాయి? ఓకే. అయినా రాసేసి కొట్టి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్ళి అది వదిలేస్తే ఎవరిదో ఒకరి ఫుడ్ మనము జీవితాంతం తీసుకోవడం జరుగుతుంది. ఎవరికో ఒకరు ఫుడ్ లేకుండా చేసినట్టుంటది మనం. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు నా సిన్సియర్ అండ్ హంబుల్ రిక్వెస్ట్ అండి. మీకు ఆ పోస్ట్ ఇప్పుడొచ్చిన గ్రూప్ 2లో కన్నా మీకు పెద్ద పోస్ట్ ఉన్నా ఓకే. దయచేసి వెళ్ళకండి. రిక్వెస్ట్ ఇది మాత్రం. ఒకవేళ మీరు దాంట్లో వెళ్లి ఓన్లీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సమ్‌వాట్ లైక్ డెప్యూటీ తహసీల్దార్ లేకపోతే సబ్ రిజిస్టర్ ఏదో జాయిన్ అవ్వాలనుకుంటున్నారనుకోండి. ఆ ఆప్షన్స్ ఇచ్చి మిగతావైతే దయచేసి పెట్టొద్దు ఆప్షన్స్. మీరట్లా పెట్టకపోవడం ద్వారా ఏంటంటే తదుపరి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఔట్ ఆఫ్ ఈ 2000 ఎంతమంది డాక్యుమెంట్ ఎళ్లారు 1:2 వెరిఫికేషన్‌కి వెళ్ళిన వాళ్ళు. ఆల్‌మోస్ట్ 1100 ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అటెండ్ అయినట్లు చెప్తున్నారు. సరే సచివాలయం ఎంప్లాయీ అటెండ్ అయ్యాడు. ఒక కానిస్టేబుల్ అటెండ్ అయ్యారు. ఒక గ్రూప్ 3 ఎంప్లాయీ అటెండ్ అయ్యారు. ఒక గ్రూప్ 4 ఎంప్లాయీ అటెండ్ అయ్యారు. 100% అన్ని పోస్ట్‌లకి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. హ్యాపీ. ఓకే. అదే గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్ అటెండ్ అయ్యాడనుకోండి అతనికి తెలిసుంటుంది. వాళ్ళు ఏంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకి ఆప్షన్ చేయకుండా ఉండడం బెటర్. కొంతమంది ఇంకా అంటే ప్రాసెస్‌ని కూడా చూస్తున్నారండి. ఎలాంటి అంటే ఇప్పుడు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాళ్ళ కోర్స్ చూసుకోవాలి. ఆ కోర్స్‌ని పెట్టాలి. మళ్ళీ ఎల్లుండి లోపు జాన్ 4 లోపు మళ్ళీ వాళ్ళు త్రూ మెయిల్ సెండ్ చేయాలి. దీనికి కొంచెం బద్ధకించేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మహా అయితే 10 నిమిషాల పని. ఓకే. దయచేసి ఎవరికైతే నాన్ విల్లింగ్ ఉందో ఈ ఆప్షన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాపం యాస్పిరెంట్స్ నోటిఫికేషన్స్ అరుదున్నాయి. ఆ నోటిఫికేషన్స్‌లో ఏవో మళ్ళీ అక్కడ ఇక్కడ ఏవో కొన్ని గుసగుసలు కూడా వినబడుతున్నాయి. అవి ఇవి జరుగుతున్నట్టు వాటిలో. దీంట్లో న్యాయబద్ధంగా సెలెక్ట్ అవుతున్న క్యాండిడేట్స్ 60 70 80% ఉన్నారనుకుందాం. దాంట్లో మళ్ళీ 1:2కి వెళ్ళి 1:1 ద్వారా నా ఆగిపోతున్నారు.
ఓకే. ఒకవేళ మీరు ఎవరికైతే ఇష్టం లేదు, లేకపోతే ఎవరికైతే తక్కువ స్థాయి జాబ్స్ దీంట్లో గ్రూప్ 2లో ఉన్నవి, వాటి మీద లేదు, ఇంట్రెస్ట్ లేదు. లేదా ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్స్‌లో ఉండి, అక్కడ విసుగెత్తిపోయి, ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్‌లో టాప్ పోస్ట్ జాయిన్ అవుతాం, మిగతావి జాయిన్ అవ్వాలనే కోరిక లేదు. ఓకే. ఎవరైతే కొంచెం ఈ మధ్య కాలంలో రిక్రూట్‌మెంట్స్‌లో సమ్‌వాట్ కొన్ని బెస్ట్ పోస్ట్స్ స్కూల్ అసిస్టెంట్స్‌లో మంచి జాబ్స్ ఉన్నాయి. లేదా పీఎల్స్, జేఎల్స్, ఓకే. లేదా సీజీఎల్‌లో మంచి పోస్టులొచ్చి, లేదా వేరే సర్వీసెస్‌లో వచ్చి, ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్ళుంటే, దయచేసి బద్ధకించకుండా ఒక్కసారి మిగతా మీ తర్వాత ఉన్న సోదరుల కోసం ఆలోచించి, ఈ విల్లింగ్ ఫార్మ్ ఇచ్చి, వాళ్ళకి కొంచెం ఉపాధి కల్పించడానికి సహకరించండి. ఎందుకంటే సార్ చెప్పారు, మేబీ లాస్ట్ 2 గ్రూప్ 2 నోటిఫికేషన్స్‌లో మనకు 108 పోస్ట్స్ అండ్ 53 పోస్ట్స్ మిగిలిపోయాయంట. అంటే క్యారీ ఫార్వర్డ్ అయ్యాయంట. రీసెంట్‌గా ప్రమోషన్స్‌లో కూడా ఏంటంటే, ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోట్ అయ్యేటప్పుడు, ఈ జూనియర్ అసిస్టెంట్ మెరిట్ లిస్ట్‌లో గనక సీనియర్ అసిస్టెంట్ సీనియారిటీ లిస్ట్‌లో వాళ్ళున్నప్పుడు, ఆ ఏ కేటగరీ అయినా సరే, వాళ్ళు వరుసగా 2 సార్లు సీనియారిటీ లిస్ట్‌లోకొచ్చి నాట్ విల్లింగ్ అని ఇస్తే గనక, మూడోసారి ఆ పోస్ట్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళే వెళ్ళే చట్టాలు మన దగ్గరున్నాయి. సో, చట్టాల్లో రిఫార్మ్స్ కొన్ని తేవాల్సి ఉంది. ఓకే. అండ్ సర్వీస్ కమిషన్ కూడా కొంచెం టెక్నికల్‌గా ఆ పీడీఎఫ్ చూడండి మళ్ళీ డౌన్‌లోడ్ చేసి, మళ్ళీ అప్‌లోడ్ చేయడము. ఈ ప్రాసెస్ కాకుండా ఆ అబ్బాయికి ఏదో లాగిన్ తోటి టిక్ పెట్టేటట్లు. అలా అయితే ఇంకొంచెం సులువుగా ఉంటుందేమో. యాస్పిరెంట్స్ కూడా బద్ధకించకుండా నాన్ విల్లింగ్ ఇవ్వడానికి బావుంటుంది. ఓకే. ఏదేమైనా సరే క్యారీ ఫార్వర్డ్ జరగకుండా, బ్యాక్‌లాగ్‌కి వెళ్ళిపోకుండా, సరే క్యారీ ఫార్వర్డ్ అంటే ఒకవేళ జాయిన్ అయ్యి వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోవడం అట్లా జరిగే అవకాశం ఉంది. బ్యాక్‌లాగ్‌కి వెళ్ళకుండా, క్యారీ ఫార్వర్డ్ జరగకుండా చూసే బాధ్యత ఆల్రెడీ 1:1లో సెలెక్ట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మంచి జాబ్స్ ఎవరికైతే ఉన్నాయో, మీరు దయచేసి ఏవైతే నాట్ విల్లింగ్ అని మీకు లేదో, ఏవైతే పోస్టులు మాకు వద్దనుకుంటున్నారో, ఆ పోస్ట్ కోడ్‌లను మాత్రం ఆ ప్రొఫార్మా మీద పెట్టి, ఓకే. మళ్ళీ మీరు ఏపీపీఎస్సీకి పంపిస్తారని మా తరపున హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ముఖ్యంగా స్టూడెంట్స్ యొక్క కోరిక మేరకు వాళ్ళు నాకు 4:45కి మెసేజ్ పెట్టారు. ఇమ్మీడియేట్‌గా వీడియో చేద్దామని రోహిత్ సార్‌కి చెప్పడం జరిగింది. ఆయన యాక్సెప్ట్ చేసాడు. ఇనిషియేట్ చేసాడు. ఓకే. కొంచెం దీనివల్ల కనీసం ఒక 10 మందికన్నా సెకండ్ 1:1లో, 1:2లో ఉండి 1:1లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 10 మందికన్నా ఉద్యోగం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భం అండి ఇది. థాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.